మూవీ యాక్చువల్లీ సినాప్సిస్ అంతా వెరీ రెగ్యులర్. సినాప్సిస్ అంతా వెరీ రెగ్యులర్ అంటే స్టోరీ లైన్ ఇది రెగ్యులర్గా చూసే స్టోరీ లైనే. కాకపోతే బాలయ్య కాబట్టి అది ఇంకో 2 మెట్లు పైకెక్కింది మూవీ. ఇది నరసింహనాయుడు ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది మూవీ. అప్పుడు జనరేషన్ నరసింహనాయుడు చూస్తే ఇప్పుడు జనరేషన్లో డాకు మహారాజు లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు 50% మూవీని ఎన్హాన్స్ చేసింది పైకి. అది ఇంకా తిరుగుతుంది మైండ్లో. నాకు అది థియేటర్ ఎఫెక్టా పీసీఎక్స్లో చూసినా నేను, అది థియేటర్ ఎఫెక్టా లేకపోతే ఆ మ్యూజిక్ ఎలా ఉందో తెలియదు, కానీ అది నాకు 2-3 రోజులు ఉంటుంది మైండ్లో ఆ మ్యూజిక్ అంతా. నిజంగానే బద్దలైపోయినాయి, సీరియస్గా బదులు. ఇట్లా నాకు ఇట్లా షర్ట్ వైబ్రేట్ అవుతుంది అక్కడ లోపల, ఆ మ్యూజిక్కి షర్ట్ వైబ్రేషన్ వస్తుంది, అంత సౌండ్ ఉంది. 100% చూడొచ్చు. ప్రతి ఒక్క సీన్కి జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క డైలాగ్కి జస్టిఫికేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళదు మూవీ. అటెన్షన్ గ్రాప్ చేసేది ఖచ్చితంగా. ఓకే, దీనికి రీజన్ ఉంది అని తెలుస్తుంది. వాయిలెన్స్కి జస్టిఫికేషన్ ఉంటుంది. మీకు కొడితే కొడుతున్నాడు, కరెక్టే కొడుతున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ని సూపర్ పవర్ ఉంటుంది. అసలు విలన్కి ఈక్వల్ టు బాలయ్య బాబు ఉంటాడు. విలన్ అంత డమ్మీగా చూపెట్టలేదు, సూపర్ పవర్ ఉంటుంది. మన యానిమల్లో విలన్ ఎలా ఉంటాడో ఎక్స్ట్రీమ్లీ సూపర్ పవర్ ఎక్కువ ఉంటుంది అతనికి. అతను బాలయ్య బాబుని కూడా కొట్టేసేలాగా ఉంటాడు, అలా చూపించారనమాట. 4.5 ఇవ్వచ్చు. అంటే కామెడీ మీకు ఎక్కడ ఉండదు, జస్ట్ వెరీ లిమిటెడ్ ఉంటుంది కామెడీ. అదంతా వెరీ సీరియస్గా వెళ్తుంటుంది మూవీ. ఎక్కడ కూడా జోక్స్ కామెడీ ఎవరిని డమ్మీ కూడా చేయరు. విలన్స్ ఎవరు డమ్మీ ఉండరు ఇక్కడ. యాక్చువల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు. నీటి సమస్య గురించి పోరాడుతూ ఉంటాడు. గవర్నమెంట్ ఆఫీసర్గా చేయలేడు కాబట్టి ఒక విలన్ లాగా మారి వైలెన్స్లో చేస్తాడంతా. 100% సూపర్ హిట్. ఇప్పుడు గేమ్ చేంజర్ ఎట్లాగో అయిపోయింది కాబట్టి దీనికి అసలు లిమిటేషనే లేదు. ఇంకో 2-3 వీక్స్ కాన్స్టెంట్గా నడుస్తూనే ఉంటుంది మూవీ. యాక్చువల్లీ సినాప్సిస్ అంతా వెరీ రెగ్యులర్. అంటే స్టోరీ లైన్ ఇది రెగ్యులర్గా చూసే స్టోరీ లైనే. కాకపోతే బాలయ్య కాబట్టి అది ఇంకో 2 మెట్లు పైకెక్కింది మూవీ. ఇది నరసింహనాయుడు ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది మూవీ. అప్పుడు జనరేషన్ నరసింహనాయుడు చూస్తే ఇప్పుడు జనరేషన్లో డాకు మహారాజు లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు 50% మూవీని ఎన్హాన్స్ చేసింది పైకి. అది ఇంకా తిరుగుతుంది మైండ్లో. నాకు అది థియేటర్ ఎఫెక్టా పీసీఎక్స్లో చూసినా నేను, అది థియేటర్ ఎఫెక్టా లేకపోతే ఆ మ్యూజిక్ ఎలా ఉందో తెలియదు, కానీ అది నాకు 2-3 రోజులు ఉంటుంది మైండ్లో ఆ మ్యూజిక్ అంతా. నిజంగానే బద్దలైపోయినాయి, సీరియస్గా బదులు. ఇట్లా నాకు ఇట్లా షర్ట్ వైబ్రేట్ అవుతుంది అక్కడ లోపల, ఆ మ్యూజిక్కి షర్ట్ వైబ్రేషన్ వస్తుంది, అంత సౌండ్ ఉంది. 100% చూడొచ్చు. ప్రతి ఒక్క సీన్కి జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క డైలాగ్కి జస్టిఫికేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళదు మూవీ. అటెన్షన్ గ్రాప్ చేసేది ఖచ్చితంగా. ఓకే, దీనికి రీజన్ ఉంది అని తెలుస్తుంది. వాయిలెన్స్కి జస్టిఫికేషన్ ఉంటుంది. మీకు కొడితే కొడుతున్నాడు, కరెక్టే కొడుతున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ని సూపర్ పవర్ ఉంటుంది. అసలు విలన్కి ఈక్వల్ టు బాలయ్య బాబు ఉంటాడు. విలన్ అంత డమ్మీగా చూపెట్టలేదు, సూపర్ పవర్ ఉంటుంది. మన యానిమల్లో విలన్ ఎలా ఉంటాడో ఎక్స్ట్రీమ్లీ సూపర్ పవర్ ఎక్కువ ఉంటుంది అతనికి. అతను బాలయ్య బాబుని కూడా కొట్టేసేలాగా ఉంటాడు, అలా చూపించారనమాట. 4.5 ఇవ్వచ్చు. అంటే కామెడీ మీకు ఎక్కడ ఉండదు, జస్ట్ వెరీ లిమిటెడ్ ఉంటుంది కామెడీ. అదంతా వెరీ సీరియస్గా వెళ్తుంటుంది మూవీ. ఎక్కడ కూడా జోక్స్ కామెడీ ఎవరిని డమ్మీ కూడా చేయరు. విలన్స్ ఎవరు డమ్మీ ఉండరు ఇక్కడ. యాక్చువల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు. నీటి సమస్య గురించి పోరాడుతూ ఉంటాడు. గవర్నమెంట్ ఆఫీసర్గా చేయలేడు కాబట్టి ఒక విలన్ లాగా మారి వైలెన్స్లో చేస్తాడంతా. 100% సూపర్ హిట్. ఇప్పుడు గేమ్ చేంజర్ ఎట్లాగో అయిపోయింది కాబట్టి దీనికి అసలు లిమిటేషనే లేదు. ఇంకో 2-3 వీక్స్ కాన్స్టెంట్గా నడుస్తూనే ఉంటుంది మూవీ.